నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్, 4 మావోయిస్టుల మృతి. బర్డ్ ఫ్లూతో 3 పులులు, 1 చిరుత మృతి. మహారాష్ట్రలో రెడ్ అలర్ట్. రేపటి నుంచి ఆగనున్న ఆరోగ్యశ్రీ సేవలు, ఆసుపత్రులకు భారీ బకాయిలు. భక్తులతో కిటకిటలాడుతున్న శబరిమల, అయ్యప్ప దర్శనానికి 10 గంటల సమయం. సీఎం పర్యటనకు ఏర్పాట్లు ముమ్మరం, 2 రోజుల పాటు కుప్పంలో పర్యటించనున్న చంద్రబాబు నాయుడు. జనవరి 7న తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల ఆల్వార్ తిరుమంజనం, వైకుంఠ ఏకాదశికి సిద్ధమవుతున్న ఆలయం. పేదవారికి ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించే ఎన్టీఆర్ వైద్య సేవకి ఏపీలో ఇబ్బందులు తలెత్తాయి. రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలతో పాటు ఉద్యోగుల ఆరోగ్య పథకం సేవలు నిలిపివేస్తున్నట్లు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు ప్రకటించాయి. పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, లేకుంటే ఆరోగ్యశ్రీ సేవలు అందించమని పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ ప్రకటన విడుదల చేశాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ విజయ్ కుమార్ వివరాలను వెల్లడించారు. సోమవారం నుంచి నగదు రహిత సేవలు అందించలేమని తెలిపారు. ఇదే విషయంపై ప్రభుత్వానికి ఇప్పటికే నోటీసులు ఇచ్చామని, బకాయిల భారాన్ని మోయలేకపోతున్నామని విజయ్ కుమార్ చెప్పారు. కూటమి ప్రభుత్వంలో 1500 కోట్ల రూపాయల బిల్లులు విడుదల చేసినప్పటికీ ఇంకా 3000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయని గుర్తు చేశారు. తక్షణమే నిధులను విడుదల చేయాల్సిన అవసరం ఉందని, లేకపోతే ఆసుపత్రులను నడపలేని పరిస్థితుల్లో ఉన్నామని చెప్పుకొచ్చారు. మరోవైపు ఓవర్ డ్రాఫ్ట్ అవడంతో బ్యాంకులు కూడా సహకరించడం లేదన్నారు. బకాయిలు క్లియర్ చేస్తామని ట్రస్ట్ సీఈఓ ఫోన్లో చెప్పారని, సోమవారం చర్చలకు రావాలని వివరించారు. ఇన్సూరెన్స్ స్కీమ్ను ప్రభుత్వం అమలు చేయడంలో మాకెలాంటి అభ్యంతరం లేదని డాక్టర్ విజయ్ కుమార్ చెప్పారు. ఆరోగ్య బీమాలో కనీసం కో-పేమెంట్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో 1,43,00,000 కుటుంబాల్లోని 4,30,00,000 మంది పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించేలా 25 లక్షల రూపాయల వరకు వైద్య సాయం అందుతుందని వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రకటించారు. హైబ్రిడ్ విధానంలో బీమా, కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్, రాష్ట్రంలోని ఎన్టీఆర్ వైద్య సేవ అనుసంధానం కానున్నాయని చెప్పారు. కొత్త విధానంలో పేదలకు నాణ్యమైన వైద్య సేవ అందుతుందని మంత్రి సత్యకుమార్ అభయం ఇచ్చారు. ఆరోగ్య బీమా పథకాన్ని వీలైనంత ఎక్కువ మందికి ప్రయోజనం చేకూరేలా రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. నిపుణులైన బీమా కంపెనీలను వైద్య సేవ కార్యక్రమంలో నిమగ్నం చేసి పనితీరును మెరుగుపరిచేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఆరోగ్య వ్యవస్థ పట్ల విశ్వాసాన్ని కల్పించి ఎక్కువ మంది పేద ప్రజలకు లబ్ధి చేకూరేలా హైబ్రిడ్ విధానాన్ని రూపొందిస్తున్నట్లు మంత్రి వివరించారు. హైబ్రిడ్ మోడల్ వల్ల 2.5 లక్షల రూపాయల లోపు ఉచిత వైద్య సేవలు ఉండవని, పేదలకు అందించే వైద్య సేవలను ట్రస్ట్ మోడల్ నుంచి ఇన్సూరెన్స్ మోడల్లోకి మారుస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని సత్యకుమార్ యాదవ్ చెప్పారు. 2.5 లక్షల రూపాయల లోపు క్లెయిమ్స్ కోసం బీమా పద్ధతిలోకి మారాలని నిర్ణయించినట్లు చెప్పారు. రాష్ట్రంలోని 61 లక్షల కుటుంబాలకు ఆయుష్మాన్ భారత్ ద్వారా 5 లక్షల రూపాయల వరకు వైద్య సేవ అందుతుంది కాబట్టి దానిని అనుసంధానం చేసుకుంటూ 2.5 లక్షల రూపాయల నుంచి 25 లక్షల రూపాయల వైద్య సేవల ఖర్చును ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ భరించేలా నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించారు. దీనికోసం బీమా కంపెనీలు ఆసుపత్రులతో మాట్లాడినట్లు వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం పర్యటన ఈ నెల 6, 7, 8 తేదీల్లో ఖరారైన నేపథ్యంలో నియోజకవర్గంలో ఏర్పాట్లను అధికారులు ముమ్మరం చేశారు. కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ మణికంఠ 2 రోజులుగా కుప్పంలోనే ఉంటూ ఆయా కార్యక్రమాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నంలతో కలిసి వారు శనివారం కుప్పం మండలం కంగుంది గ్రామానికి వెళ్లి అక్కడ సీఎం పర్యటనకు సంబంధించి జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. మునిరత్నం తండ్రి పిఆర్ శ్యామన్న విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించనున్న నేపథ్యంలో కంగుందిలో నూతనంగా రోడ్లు నిర్మిస్తున్నారు. కొత్తగా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాట్లు చేసి విద్యుత్ లైన్లు మారుస్తున్నారు. అలాగే టీడీపీ కార్యాలయం ముందు భాగాన ఏర్పాటు చేసిన వేదిక ద్వారా జననాయకుడు గ్రీవెన్స్ సెల్ను ముఖ్యమంత్రి ప్రారంభించనున్న నేపథ్యంలో ఈ పరిసరాలను కూడా కలెక్టర్, ఎస్పీలు పరిశీలించారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో కలిసి ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన కార్యక్రమాలపై సమీక్ష జరిపారు. ఎక్కడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా పర్యటన సజావుగా జరిగేలా పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం పర్యటన తేదీలు ఖరారైన మినిట్ టు మినిట్ కార్యక్రమం మాత్రం ఇంకా ప్రభుత్వం అప్రూవ్ చేయలేదు. ఎప్పటికప్పుడు స్వల్పమైన మార్పు చేర్పులు కొనసాగుతూనే ఉన్నాయి.
ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు 6వ తేదీన ద్రావిడ విశ్వవిద్యాలయం క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్కు హెలికాప్టర్లో మధ్యాహ్నం 12 గంటలకు చేరుకుంటారు. వర్సిటీ ఆడిటోరియంలో స్వర్ణకుప్పం విజన్ 2029, న్యాచురల్ ఫార్మింగ్ విజన్ కార్యక్రమాలను ప్రారంభిస్తారు. స్వర్ణకుప్పం 2029 పైన చర్చా కార్యక్రమం జరుపుతారు. అక్కడి నుంచి అగరం కొత్తపల్లి చేరుకుని స్వయం సహాయక సంఘాల మహిళలతో ముఖాముఖి సమావేశమవుతారు. కుప్పం మండలం నడిమూరు గ్రామంలో సోలరైజేషన్ పథకాన్ని ప్రారంభిస్తారు. సీగలపల్లెలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులతో సమావేశమవుతారు. తిరిగి ద్రావిడ విశ్వవిద్యాలయం ఆడిటోరియం చేరుకుని టీడీపీ శ్రేణులతో సమావేశమవుతారు. రాత్రికి R&B గెస్ట్ హౌస్లో బస చేస్తారు. 7వ తేదీ ఉదయం టీడీపీ కార్యాలయం చేరుకుని జననాయకుడు సెంటర్ను ప్రారంభిస్తారు. కార్యాలయం ఎదుట ప్రజల నుంచి సమస్యలపై వినతులు స్వీకరిస్తారు. కుప్పం మండలం కంగుంది గ్రామంలో ఆర్టీసీ వైస్ చైర్మన్ PS మునిరత్నం తండ్రి దివంగత PR శ్యామన్న విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అక్కడి నుంచి నేరుగా కుప్పంలోని NTR క్రీడా మైదానం చేరుకుంటారు. అక్కడ మదర్ ఫ్రూట్ అండ్ వెజిటేబుల్స్ కంపెనీకి సంబంధించిన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్కు, శ్రీజ మహిళా మిల్క్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్కు సంబంధించిన డైరీకి శంకుస్థాపనలు చేస్తారు. కుప్పం పురపాలక సంఘానికి 92 కోట్ల రూపాయలతో మంజూరైన నిధులతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులను ప్రారంభోత్సవం చేస్తారు. నెట్ జీరో నియోజకవర్గ ప్రాజెక్టు విషయంలో కాన్పూర్ IITతో MOU కుదుర్చుకుంటారు. ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే క్రమంలో మహిళా శక్తి భవన నిర్మాణానికి అలిప్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంటారు. NDDB చైర్మన్ బిగ్ బాస్కెట్ CEOలు, ఇతర అధికారులు CEOలతో సమావేశమవుతారు. అనంతరం శాంతిపురం కడపల్లె చేరుకుని సొంత గృహ నిర్మాణాన్ని పరిశీలిస్తారు. తిరిగి ద్రావిడ విశ్వవిద్యాలయం చేరుకుని అకాడమిక్ భవనం, కెరీర్ రెడీనెస్ సెంటర్ భవనాలను ప్రారంభిస్తారు. అధికారులతో సమావేశమవుతారు. R&B గెస్ట్ హౌస్ చేరుకుని రాత్రి బస చేస్తారు. 20వ తేదీ ఉదయం ద్రావిడ విశ్వవిద్యాలయం హెలీప్యాడ్ చేరుకుని అమరావతి బయలుదేరి వెళ్తారు. ఇది మీకు విచారణ చేస్తున్నాము. ఆల్రెడీ ప్లేస్ లొకేషన్ చూసుకుంటున్నాము. అండ్ DEPR will be looking into the tender items. We'll inform the vendor, coordinate చేసుకుని. So this will be, there will be some 300-400 members of the city. మీరు చూస్తున్నారు, ఇది మంచి ప్రభుత్వం ఒక స్టేజ్ ఉంటుంది, స్మాల్ సింపుల్ స్టేజ్ ఉంటుంది. ఆ స్టేజ్లో సర్పంచ్, ఫార్మర్, విమెన్ మెంబర్స్, అదర్ కమ్యూనిటీ మెంబర్స్ కూర్చుంటారు, సెట్ డిస్కషన్ చేస్తారు. ఆ విలేజెస్ సమస్య ఉంటే ఇష్యూ ఎక్స్చేంజ్ కావడం. ఈ రోజు చూసిన వాటిలో మేము అబ్జర్వ్ చేసిన కొన్ని చేంజెస్. ఫస్ట్ ల్యాండింగ్ హెలిప్యాడ్ దగ్గర L1 అండ్ L2కి ఏవైతే సరే మీరు టెంట్స్ వేస్తున్నారో, సో మేము ఫస్ట్ అబ్జర్వ్ చేస్తున్న ఆ టైంలో ఉంటే విండ్ స్పీడ్స్. సో మీరు టెంట్స్ వేసేటప్పుడు అది కొంచెం స్ట్రాంగ్గా ఉంటే బాగుంటుంది. మొత్తం కూడా లోపల వేస్తున్నారు కాబట్టి లోపల రావడానికి ట్రై చేస్తున్నారు. సో కొంతమంది వాళ్ళకి డ్యూటీ ఉండి వస్తారు, కొంతమంది డ్యూటీ లేకపోయినా చూడడానికి వస్తున్నారు. దీని డిఫరెన్సెస్ కోసం సార్ ఏదైతే సరే లొకేషన్స్ ఫైనలైజ్ చేస్తారో అక్కడ అట్లీస్ట్ ఎవరైతే ఇన్ఛార్జెస్ ఉన్నారో దగ్గర ఇష్యూ ఐడి కార్డ్స్. ప్రతిసారి పాసిబిలిటీ లేకపోవచ్చు, 90% మీరు ఐడెంటిఫై చేస్తారు. ఒకవేళ ఆ టైంలో ఎవరైనా ఎమర్జెన్సీ ఉంది, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, రెస్కో వాళ్ళు ఎక్స్ట్రా స్టాఫ్ వచ్చారనుకోండి, వీళ్ళు లేదో, బట్ మీరు కోఆర్డినేట్ చేసుకోండి. మీరు ఉన్న ప్రతి చోట కూడా లోకల్గా ఒక DSP, అడిషనల్ SP అనే ఇన్ఛార్జెస్ ఉంటారు. వాళ్ళతో ఇంటిమేట్ చేసిన తర్వాత మాత్రమే మేము మానేస్తున్నాం. దయచేసి రామచంద్రాపురం మండలంలో సంక్రాంతి పండుగ వారం ముందే ప్రారంభమైంది. ఆదివారం నిర్వహించిన జల్లికట్టు పోటీలలో కోడెగిత్తలకు కట్టిన పలకలను దక్కించుకునేందుకు యువకులు పోటీ పడ్డారు. తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం వేపకుప్పంలో ఆదివారం గ్రామస్తులు జల్లికట్టు నిర్వహించారు. గ్రామంలో గ్రామదేవత దగ్గర గ్రామస్తులు పలకలను పెట్టి పూజలు చేసిన అనంతరం కోడెగిత్తల యజమానులకు పలకలను అందించి తర్వాత కోడెగిత్తల కొమ్ములకు పలకలను ఏర్పాటు చేసి రంగంలోకి దింపారు. ఆదివారం కావడంతో తిరుపతి, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నుంచి అనేక మంది యువకులు ఈ జల్లికట్టు పోటీలలో పాల్గొని కోడెగిత్తలకు కట్టిన పలకలను దక్కించుకునేందుకు పోటీలు పడ్డారు. ఈ పోటీలలో పలు యువకులకు గాయాలు తగిలాయి. వారిని సమీప ఆసుపత్రికి తరలించారు గ్రామస్తులు. గ్రామంలోకి వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా త్రాగునీరు, భోజన వసతి ఏర్పాటు చేశారు. Hello.
తిరుపతి ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్లో జరిగిన మర్డర్పై జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు డీఎస్పీ వెంకటనారాయణ పర్యవేక్షణలో సిఐ రామకృష్ణ తన బృందం సహకారంతో ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో ముద్దాయిలను అరెస్టు చేశారు. అనంతరం రిమాండ్కు తరలించమని సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ తెలిపారు. 1/12/2024 తేదీన ఉదయం 7:30 నుంచి 8 గంటల మధ్యలో తిరుపతి ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్ వద్ద మర్డర్ జరిగింది. ఈ మర్డర్ మీద మహబూబ్ సాబ్ అనే అతను ఇచ్చిన కంప్లైంట్ మేరకు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కేసు నెంబర్ 605/2024. ఈ దర్యాప్తులో ఈ మర్డర్ కేసుని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎస్పీ గారి సూచనల మేరకు డిఎస్పీ వెంకటనారాయణ గారి పర్యవేక్షణలో 4 టీములుగా ఏర్పడి ఈ కేసుని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని మా ఎస్ఐ 4 టీములు పెట్టడం జరిగింది. ఈ విషయంలో చాకచక్యంగా సీసీటీవీ ఫుటేజ్ చూడడం కానీ మిగతా ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం కానీ అన్ని చేసుకుని ఈరోజు బస్టాండ్ ఏకాతను జయశ్రీరామ్ రోడ్ వద్ద ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. ముద్దాయి రుద్ర అనే వ్యక్తికి ఈ మహబూబ్ సాబ్ కంప్లైంట్కి 800 రూపాయల మధ్యలో గొడవ జరగడం వలన ఈ మహబూబ్ సాబ్ దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తున్న హజ్మతుల్లా అనే వ్యక్తి మధ్యలో అడ్డు రావడం వలన అతన్ని కత్తితో పొడవడం జరిగింది. అతని పిల్లలు ఇద్దరు రుద్ర, కళ్యాణ్ అండ్ యశ్వంత్, వీళ్ళ ముగ్గురు ఈ నేరంలో పాల్గొనడం జరిగింది. వీళ్ళ ముగ్గురిని ఇద్దరేమో అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపడం జరిగింది. ముద్దాయిపైన పాత కేసులు ఏమి లేవు ప్రస్తుతానికి. ముద్దాయి వద్ద ఒక కత్తి, అదేవిధంగా ఒక రాడ్, ఫోల్డెడ్ రాడ్ అండ్ వెహికల్ వాళ్ళు ఉపయోగించిన వాహనం కూడా సీజ్ చేయడం జరిగింది. చంద్రగిరి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 24 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్నం భోజనం చేశాక వాంతులు విరోచనాలు కావడంతో వీరిని స్థానిక సిహెచ్ఎస్సికి తరలించారు. పాఠశాలలో 654 మంది చదువుతున్నారు. ఒకే ప్రహరీ ఆవరణలో జూనియర్ కళాశాల, ఉన్నత పాఠశాల ఉన్నాయి. తొలితో జూనియర్ కళాశాల విద్యార్థినులకు డొక్కా సీతమ్మ భోజనం పథకం కింద వంట చేశారు. ఆ వంట కార్మికులే తర్వాత హైస్కూల్లో భోజనం తయారు చేశారు. అయితే ఈ భోజనం సరిగ్గా ఉడకలేదని సమాచారం. పాఠశాల సమయం ముగుస్తుండటంతో హడావుడిగా ఈ అన్నం పెట్టారని విద్యార్థినులు చెబుతున్నారు. దీంతో స్వల్ప అస్వస్థతకు గురైన 24 మంది విద్యార్థినులను చంద్రగిరి ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించారు. ఇన్ఛార్జ్ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ శ్రీనివాసరావు, చంద్రగిరి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అరుణలతో కలిసి బాధిత విద్యార్థినులను ఎమ్మెల్యే పులివర్తి నాని పరామర్శించారు. మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. కాగా వంట కార్మికులపై గతంలో ఫిర్యాదులు వచ్చాయి. గత వైసీపీ ప్రభుత్వంలో రాజకీయ ఒత్తులతో తొలగించలేదు. వీరి నిర్లక్ష్యం వల్ల చాలాసార్లు భోజనం చేయడం లేదని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి సవిత కలెక్టర్ వెంకటేశ్వర్ను ఆదేశించారు. విషయం తెలుసుకున్న వెంటనే కలెక్టర్తో మంత్రి ఫోన్లో మాట్లాడారు. అస్వస్థతకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు 10 రోజుల వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనాలను పురస్కరించుకొని జనవరి 7వ తేదీ మంగళవారం నాడు కోయిలాల్వార్ తిరుమంజనం జరగనుంది. సాధారణంగా సంవత్సరంలో 4 సార్లు కోయిలాల్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆదివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. జనవరి 7వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఈ ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు శ్రీవారి ఆలయం లోపల ఉపదేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రంగా కడుగుతారు. ఈ సమయంలో స్వామివారి మూల విరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పుతారు. శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిరిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం స్వామివారి మూల విరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజలు, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. జనవరి 7వ తేదీ కోయిలాల్వార్ తిరుమంజనం కారణంగా బ్రేక్ దర్శనాలు రద్దు చేయడంతో 6వ తేదీ సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని టీటీడీకి సహకరించాల్సిందిగా భక్తులకు విజ్ఞప్తి చేయడమైనది. తిరుపతి నుంచి పచ్చికాపలం వెళ్లే మార్గంలో సుమారు 30 గ్రామాల ప్రజలకు అనువైన గండోడు కనం నూతన రోడ్డు పనులను నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రారంభించారు. రామచంద్రాపురం మండలం గణేశపురం పంచాయతీ గుండోడు కనం రోడ్డు భూమి పూజ చేసి శంకుస్థాపన స్థానిక ఎమ్మెల్యే పులివర్తి నాని చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనారు. అనంతరం గుండోడుకనం రోడ్డుకు భూమి పూజ చేసి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జేసీబీతో పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ గుండోడుకనం రోడ్డు అభివృద్ధికి సుమారు 3,15,00,000 రూపాయలు ఎన్ఆర్జీఎస్ నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం గుండోడుకనం రోడ్డు కొత్త నెన్నూరు నుండి టీటీ కండ్రిగ వరకు 22 అడుగుల రోడ్డు అభివృద్ధి చెందుతుంది అని ఎమ్మెల్యే తెలిపారు. గతంలో పూర్వీకులు కార్వేటి నగరం రాజులు గుండోడుకనం రోడ్డు మీదుగా తిరుమలకు వెళ్లేవారని తెలిపారు. గుండోడుకనం రోడ్డు వేస్తే సుమారు 30 గ్రామాల ప్రజలు తిరుపతికి వెళ్లడానికి సుమారు 7 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది అని ఎమ్మెల్యే తెలిపారు. గత ప్రభుత్వం పాలకుల నిర్లక్ష్యంతో అభివృద్ధికి నోచుకొని గుండోడుకనం రోడ్డు ఎన్నికల సమయంలో గుండోడుకనం రోడ్డు సమస్య ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చిన గ్రామస్తులు ఎన్నికల సమయంలో రామచంద్రాపురం మండలం ప్రజలకు గుండోడుకనం రోడ్డు అభివృద్ధి చేస్తానని తెలిపారు. అదేవిధంగా ఐటీ శాఖ నారా లోకేష్ గారికి, అదేవిధంగా కలెక్టర్ గారికి, ఇంజనీరింగ్ అధికారులకు అందరికీ కూడా పేరు పేరున చంద్రగిరి ఎమ్మెల్యేగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఒక సమస్యని చెప్పిన వెంటనే పరిష్కరించేది తెలుగుదేశం ప్రభుత్వం. దానికి నిదర్శనం ఈ మంచి ప్రభుత్వం. ఈ మంచి ప్రభుత్వంలో ఈ విధంగా ఈరోజు గత కాలంలో కార్వేటి నగరం సంబంధించిన మహారాజులు ఈ రూట్లో నడుచుకుని వెళ్ళేవారు ప్రతీతుంది. కానీ అటువంటి పోయే రూట్లో ఈరోజు రోడ్ లేదనేది గ్రామస్తులు చెప్పిన వెంటనే దీన్ని పరిష్కరించినటువంటి అధికారికి మీ ద్వారా చెప్పాలి కాబట్టి చెప్తున్నా. అదేవిధంగా గ్రామస్తులందరూ కూడా ఈ రాయలచెరువు ఆర్సీపురం సంబంధించిన గ్రామస్తులందరూ కూడా ఒకటే చెప్పదలుచుకున్నా, ఇది మంచి ప్రభుత్వం, మీ ప్రభుత్వం, మీ ఎమ్మెల్యే మీరేమి చెప్పినా చేసేదానికి నేను రెడీగా ఉంటా. బీసీ సంఘర్షణ సమితి బహుజన సామాజిక రచయితలకు పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలోని సెనేట్ హాల్లో ప్రజలలో చైతన్యం నింపే బీసీ రచయితలకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగరంలోని పలువురు బీసీ ఉద్యమ పోరాట నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కినపల్లి లక్ష్మయ్య, సాకం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ బీసీ సంరక్షణ సమితి ఆధ్వర్యంలో బహుజన రచయితలకు పురస్కార అవార్డులు ఇవ్వాలని బీసీ సంరక్షణ సమితి నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. అందులో భాగంగా ఈరోజు వీరిని సత్కరించే అవకాశం తమకు రావడం సంతోషంగా ఉందని తెలిపారు. సమాజంలో అట్టడుగు వర్గాల నుంచి రచయితలుగా, కవులుగా, మేధావులుగా గుర్తింపు పొందిన వారందరూ కూడా కార్యక్రమానికి హాజరై దిగ్విజయం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో బహుజన రచయితలకు పురస్కారాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమాజంలో బహుజన రచయితలు ఎంతో కష్టపడి ఎన్నో బుక్కులు రాస్తే కూడా వారిని ఈ సమాజంలో గౌరవించలేకపోతున్నాయి ఈ ప్రభుత్వాలు. ఉన్నతమైన కుటుంబాలకే ఈ రచయితలకు సన్మానాలు, సత్కారాలు ప్రభుత్వాలు చేస్తున్నాయి. కానీ బహుజన రచయితలు ఈ సమాజాన్ని మేలుకొల్పుతూ ఎన్నో బుక్కులు, ఒక్కొక్కరు 20 బుక్కులు 30 బుక్కులు రాసినా కూడా వారికి గుర్తింపు లేదు. అంటే బహుజనులు అంటే వాళ్ళకి విలువలేనటువంటి సమాజంలో మేము ఈ బీసీ సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో బహుజన రచయితలకు పురస్కార అవార్డులు ఇవ్వాలని చెప్పేసి అని నిర్ణయించడం జరిగింది. రచయితలుగా, కవులుగా, మేధావులుగా గుర్తింపు పొందిన వారందరికీ కూడా మేము ఇక మీదట ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా చేయదలిచాము. వాళ్ళందరినీ కూడా మేము మా ఈ అగ్రకుల ప్రపంచంలో వాళ్ళని ఎవరిని గుర్తించడం లేదు కాబట్టి మమ్మల్ని మేమే సత్కరించుకొని వాళ్ళని వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే, వాళ్ళ గురించి ప్రపంచానికి తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. తిరుపతి రూరల్ గాంధీపురం పంచాయతీలో అనేక రోజులుగా డ్రైనేజీ నీరు పొంగి రోడ్డుపై ప్రవహిస్తున్నా పట్టించుకునే నాదుడే లేకపోవడం హాస్యాస్పదమని తక్షణమే పంచాయతీ సిబ్బంది, స్థానిక కూటమి నాయకులు ప్రత్యేక చొరవ తీసుకుని చర్యలు చేపట్టాలని సిపిఐ నాయకులు మురళి తెలిపారు. గాంధీపురం పంచాయతీలో 11వ వార్డులో గతంలో ఈ వార్డులో ఉన్నటువంటి 11వ లైన్లో ఉన్నటువంటి ప్రజలందరూ స్వచ్ఛందంగా 30,000 ఇంటికి వేసుకొని డ్రైనేజీని ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి ఒక ప్రయత్నం జరిగింది. అది ప్రజలు స్వచ్ఛందంగా ఎవరు బలింతం లేకుండా చేశారు గత ప్రభుత్వంలో. అది చేసిన తర్వాత డ్రైనేజ్ ఏర్పాటు చేసుకున్నారే కానీ అక్కడక్కడ గుంతలు అట్టే పెట్టేశారు. ఆ గుంతలు పెట్టిన దానివల్ల ఇక్కడ పంచాయతీ వాటర్ కూడా లీక్ అవుతా ఉంది. ఓ పక్క ఏమో డ్రైనేజ్ వాటర్ ఉంది, ఓ పక్క ఏమో పంచాయతీ వాటర్ లీక్ అవుతా ఉంది. నీళ్లు వదిలిన తర్వాత ఆ నీళ్లు మళ్ళీ ఈ నీళ్లు పోయి దాంట్లో పోయి కలుషితం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమే ఈవేళ సిపిఐ ఆధ్వర్యంలో వీటిని మొత్తం కూడా పర్యటించి ఇక్కడ స్థానికులను విచారించాము. కాబట్టి ఇది స్థానికంగా రూరల్ మండలంలో ఉన్నటువంటి సమస్య కాబట్టి మన శాసనసభ్యులైనటువంటి ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా దీన్ని తీసుకెళ్తాం. గత ప్రభుత్వంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
దీన్ని ఇప్పుడు వెంటనే 11వ లైన్కు సంబంధించినటువంటి సైడ్ కాలువలు కట్టాలి, సిమెంట్ రోడ్ వేయాలి. ఏదైతే డ్రైనేజీని పెండింగ్ ఉందో ఆ పెండింగ్ సమస్యను కూడా పూర్తి చేసి ఇక్కడ ఉండేటువంటి ప్రజలను ఆదుకోవాలని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణం రైతు నాయకుల బృందాన్ని చర్చలకు ఆహ్వానించి రైతు సమస్యలపై సానుకూలంగా స్పందించాలని, తల్లేవాల్ ప్రాణాలు కాపాడాలంటూ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి డిమాండ్ చేశారు. నవంబర్ 26వ తేదీ నుంచి ఖనౌరీ సరిహద్దుల్లో జగ్బీర్ సింగ్ దల్లేవాల్ గారు ప్రారంభించినటువంటి నిరాహార దీక్ష ఈ రోజుకి 40వ రోజుకు చేరుకున్నది. ఆయన ముదుసలి వయసు రీత్యా కూడా చాలా పెద్ద వయసు ఉన్నటువంటి వ్యక్తి. ఆయన రైతుల ప్రయోజనాల కంటే నా ప్రాణాలు గొప్పవేమి కావు, రైతుల సమస్య పరిష్కారం అయ్యేదాకా నేను ఈ నిరాహార దీక్షను విరమించేది లేదు అని చెప్పి విస్పష్టంగా ప్రకటించారు. ఆయన నిరాహార దీక్ష శిబిరం చుట్టూత రైతులు వేల సంఖ్యలో గుమిగూడి ఆయనకు మద్దతుగా నిలబడ్డారు. ఆయన నిన్న కూడా మాట్లాడుతూ, ఈరోజు ఉదయం కూడా మాట్లాడుతూ, రైతుల సమస్యలు పరిష్కరించబడేదాకా నేను విరమించే ప్రశ్నే లేదని చెప్పి చాలా సూటిగా చెప్పారు. సుప్రీంకోర్టు ఇప్పటికే పలుమార్లు జోక్యం చేసుకొని రైతు సమస్యల పరిష్కారం చేయడంతో పాటు ఆయన ప్రాణాలను కాపాడండి అని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. పంజాబ్ ప్రభుత్వం ఆయన నిరాహార దీక్షను మేము మాన్పించలేము, మా వల్ల కాదు అని చెప్పి చేతులెత్తేసింది. ఆయన నిరాహార దీక్ష కొనసాగుతూనే ఉంది. పెద్ద ఉద్రిక్తంగా ఈరోజు ఉత్తరాది రాష్ట్రాలన్నీ మారిపోయినటువంటి పరిస్థితి. ఆయన ఒకటే అంటున్నాడు, కనీసం కేంద్ర ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించి ఈ సమస్యను చర్చించినా నేను చికిత్స తీసుకోవడానికి సిద్ధమే అని చెప్పి ప్రకటించారు. మహారాష్ట్ర నాగ్పూర్ సమీపంలోని గోరేవాడ రెస్క్యూ సెంటర్లో 3 పులులు, 1 చిరుతపులి మరణించింది. ఏవియన్ ఫ్లూ H5N1 వైరస్ సోకడంతో వన్యప్రాణులు మరణించాయి. డిసెంబర్ 2024 చివరిలో ఈ మరణాలు నివేదించబడ్డాయి. దీంతో మహారాష్ట్ర అంతటా అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. మానవులు వన్యప్రాణుల సంఘర్షణ సంఘటనల తర్వాత వీటిని డిసెంబర్లో చంద్రపూర్ నుంచి గోరేవాడకు తరలించారు. డిసెంబర్ 20న 1 పులి చనిపోగా డిసెంబర్ 23న మరో 2 పులులు చనిపోయాయి. వీటి శాంపిళ్లను భోపాల్లోని ICAR నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్కి పంపారు. జనవరి 1న ల్యాబ్ ఫలితాలు వచ్చాయి. వీటిలో జంతువులకు H5N1 బర్డ్ ఫ్లూ సోకినట్లు తేలింది. ఈ కేంద్రంలో 26 చిరుతలు, 12 పులులకు అధికారులు పరీక్షలు నిర్వహించగా ఇవన్నీ ఆరోగ్యంగా ఉన్నట్లు గుర్తించారు. అడవి జంతువులు బర్డ్ ఫ్లూ సోకని ఇతర జంతువుల మాంసాన్ని తినడం ద్వారా ఈ వ్యాధి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్ ప్రాంతం మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. నారాయణపూర్, దంతేవాడ జిల్లాల సరిహద్దుల్లోని దండకారణ్యంలో ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో 4 మావోయిస్టులు మృతి చెందగా మావోయిస్టులు జరిపిన ఎదురు కాల్పుల్లో ఓ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. అబుజ్మాద్లోని అటవీ ప్రాంతంలో శనివారం నాడు అర్ధరాత్రి డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డు, CRPF బలగాలు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలో భద్రతా బలగాలపై మావోయిస్టులు కాల్పులు జరపగా దీంతో భద్రతా బలగాలు జరిపిన ఎదురు కాల్పుల్లో 4 మావోయిస్టులు సంఘటనా ప్రదేశంలోనే మృతి చెందారు. ఇక మావోయిస్టుల కాల్పుల్లో దంతేవాడ DRG హెడ్ కానిస్టేబుల్ కరం ప్రాణాలు కోల్పోగా ఘటనా స్థలం నుంచి AK-47, SLR లాంటి ఆటోమేటిక్ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు చెప్పుకొచ్చారు. అయితే ఇంకా భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య కాల్పులు కొనసాగుతున్నట్లు తెలిపారు. శబరిమలలో అయ్యప్ప భక్తులు ఒక్కసారిగా పోటెత్తారు. దీంతో 24 గంటల్లో 1,00,000 మందికి పైగా భక్తులు దర్శనం చేసుకున్నారు. అయ్యప్ప స్వామి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుంది. స్పాట్ దర్శనానికి 20,000 టికెట్లను ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ఇచ్చింది. పంబ నుంచి సన్నిధానం వరకు భారీగా క్యూలైన్లో భక్తులు వేచి ఉన్నారు. క్యూలైన్లో వేచి ఉన్న భక్తులకు కనీస వసతులు ఏర్పాటు చేశారు. అయితే ఈ ఏడాది శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో ఈ నెల 15వ తేదీన నిర్వహించనున్న మకర జ్యోతి దర్శనానికి భారీ ఎత్తున ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. శబరిమలకు వచ్చే ప్రతి భక్తులు ఈజీగా దర్శనం చేసుకుని తిరిగి క్షేమంగా వెళ్లాలన్న లక్ష్యంతో ఏర్పాట్లు చేస్తున్నామని శబరిమల అడ్మినిస్ట్రేటివ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అరుణ్ ఎస్ నాయర్ వెల్లడించారు. ప్రస్తుతం రోజు 90,000 మంది కంటే ఎక్కువ మంది భక్తులు శబరిమలకు వస్తుండటంతో భారీగా రద్దీ ఉంటుంది. ఈ మకర విలక్కు పండుగలో భాగంగా ఈ నెల 12వ తేదీన పందలం నుంచి తిరువాభరణం ఊరేగింపు స్టార్ట్ అవుతుందని ఆలయ అధికారులు తెలిపారు. ఇప్పుడు సిటీ ఎక్స్ప్రెస్ వార్తలు చూద్దాం. బంగారుపాళ్యం మండలం మొగిలి వద్ద రోడ్డు ప్రమాదం.
టెంపోను వెనక వైపు నుంచి ఢీకొని అదుపు తప్పి డివైడర్ పైకి దూసుకెళ్లిన కర్ణాటక ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న 15 మంది ఓం శక్తి భక్తులకు స్వల్ప గాయాలు. కర్ణాటక రాష్ట్రం చింతామణి నుంచి మేల్మరువత్తూరుకు వెళ్తున్న భవానీలు అతివేగంతో వెళ్తున్న టెంపో స్పీడ్ బ్రేకర్ వద్ద సడన్ బ్రేక్ వేయడంతో ఘటన. 108లో గాయపడ్డ వారిని బంగారుపాళ్యం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న బంగారుపాళ్యం పోలీసులు. విద్యాశాఖ మంత్రి గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారిని తిరుపతి నగరపాలక సంస్థ కార్పొరేటర్ అన్నా అనిత యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు, తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు అంశాలను చర్చించారు. కష్టపడే వారికి పార్టీ నుంచి తప్పకుండా తగిన సహకారం అందించడం జరుగుతుందని, పార్టీ బలోపేత కార్యక్రమాలను విరివిగా చేయాలని నారా లోకేష్ అన్నా అనిత యాదవ్కు సూచించారు. ఈ కార్యక్రమంలో కొర్లగుంట ముని పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్, 4 మావోయిస్టుల మృతి. బర్డ్ ఫ్లూతో 3 పులులు, 1 చిరుత మృతి. మహారాష్ట్రలో రెడ్ అలర్ట్. రేపటి నుంచి ఆగనున్న ఆరోగ్యశ్రీ సేవలు, ఆసుపత్రులకు భారీ బకాయిలు. భక్తులతో కిటకిటలాడుతున్న శబరిమల, అయ్యప్ప దర్శనానికి 10 గంటల సమయం. సీఎం పర్యటనకు ఏర్పాట్లు ముమ్మరం, 2 రోజుల పాటు కుప్పంలో పర్యటించనున్న చంద్రబాబు నాయుడు. జనవరి 7న తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల ఆల్వార్ తిరుమంజనం, వైకుంఠ ఏకాదశికి సిద్ధమవుతున్న ఆలయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.